కృప గురించి చెప్తా. ఒక ఎగ్జాంపుల్. అంటే కృప అనేది ఏంటి అంటే, బాస్కెట్బాల్ ఉంటుంది కదండి, లేకపోతే అందరికి కొంచెం క్రికెట్ ఆట తెలిసట్టుకుంటా. సపోజ్ 100 రన్లు కొట్టాలనేది రూల్ అనుకోండి. 100 రన్లు కొట్టాలనేది రూల్ అయితే, నేను ఆట ఆడేటప్పుడు ఎప్పుడైతే బాల్ బ్యాట్ని మిస్ అయ్యి వికెట్ తగులుతుంది అవుట్ కదా. అవుట్ అయితే మిగతా రన్లు కొడటానికి ఛాన్స్ ఉండదు. కృప ఏం చేస్తుందంటే, నువ్వు ఒకవేళ అవుట్ అయినా పర్లేదు, నేను నీకు మరలా ఛాన్స్ ఇస్తానంటది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఛాన్స్ ఇస్తానంటది. కృప ఏం చేస్తుందంటే అవకాశాన్ని మరలా కలుగు చేస్తూ ఉంటుంది. కానీ 100 రన్లు మాత్రం నేను కొట్టాల్సిందే, దాంట్లో మాత్రం కాంప్రమైజ్ లేదు. అంటే బాస్కెట్ బాల్ ఉంటుంది, ఆ బాస్కెట్లోకి బాల్ వేయాలి. ఒకసారి వేస్తే మిస్ అయితే నేను ఫెయిల్ అయినట్టు అనుకోండి. కృప ఏం చేస్తుంటే, ఫెయిల్ అయినట్టు నేను చేయను, నువ్వు ఎన్నిసార్లు ట్రై చేయాలా ట్రై చేయి, నేను అవకాశం ఇస్తా, కానీ దాంట్లోకి కరెక్ట్గా వేయడం మాత్రం నేర్చుకోని. సో కృప మానవుడిలో ఉండాల్సిన విలువల్ని, ఏ విలువలతో అయితే మానవుడు జీవించాలని దేవుడు ఆశించాడో వాటి విషయంలో కాంప్రమైజ్ కాదు. ఒకవేళ అట్లా జీవించకపోతే వచ్చే శిక్ష నుండి మనల్ని తప్పించి ఎన్నిసార్లు అటెంప్ట్ అయినా నువ్వు చెయ్యి, కాకపోతే నువ్వు చేయాల్సిన పని మాత్రం. సో కృప అంటే నేను వేసేసినట్టు, 100 రన్లు కొట్టేసినట్టు, ఎగ్జామ్ పాస్ అయిపోయినట్టు, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామనుకోండి, ఫెయిల్ అయిపోయినట్టే. కానీ కృప ఏం చేస్తుంటే, నువ్వు ఫెయిల్ అయినా కానీ నేను నీకు మళ్ళీ అవకాశం ఇస్తా, మళ్ళీ ఇస్తా, ఎన్ని అవకాశాలు కావాలో అన్ని ఇస్తా, కానీ నీ అంతటా నువ్వు పాస్ అయ్యేటట్టు నువ్వు నేర్చుకో. ఎన్ని కావాలో అని నేర్పిస్తా. నేర్చుకోవడానికి ట్యూషన్ మాస్టర్ని ఇస్తా. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నేను నేర్పిస్తాడు. అర్థం కావట్లేదా చెప్తా, రాయడం రాదా నేర్పిస్తా. ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాయడానికి, ఇప్పుడు ఐఏఎస్ లాంటివి ఉన్నాయి అనుకోండి, ఒక ఏజో లేకపోతే ఇన్ని అటెంప్ట్స్ అని కొన్ని ఉంటాయి ఎగ్జామ్స్, అవి చేసిన తర్వాత ఇంకాళ్ళకి రాయడానికి ఛాన్స్ ఉండదు. కృప ఏం చేస్తుంటే, ఒకసారి పాపం చేస్తే మరణంలోకి వెళ్ళిపోవాల్సిన మనల్ని, మరణాన్ని నేను తీసుకురాను, నేను నీకు ఛాన్స్ ఇస్తాను, ఎన్నిసార్లు కావాలన్నా ఛాన్స్ ఇస్తాను, కానీ దేవుడు నిన్ను ఎలా బ్రతకమని చెప్పాడో అలాగ బ్రతకటం ఈ ఛాన్సుల్లోనే నువ్వు నేర్చుకోమని చెప్తుంది. సో కృప అంటే దేవుడు ఆల్రెడీ ఏదో అంత అయిపోయింది అని కన్సిడర్ చేసినట్టు కాదు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కి దేవుడు నీకు ఛాన్స్ ఇస్తాడు, కానీ ఫైనల్గా సెంచరీ కొట్టాల్సింది నేనే, కరెక్ట్గా వేయాల్సింది నేనే, పాస్ అవ్వాల్సింది నేనే. అర్థం కాకపోతే నేర్పిస్తాడు, కానీ పరీక్ష రాయాల్సింది నేనే. ఒకసారి ఫెయిల్ అయితే అక్కడితో ఆపాడు, ఎన్నిసార్లైనా అవకాశం ఇస్తాడు, కాకపోతే నేర్చుకుని పాస్ అవ్వంటాడు. సో దేవుని ముందు నేను పరిశుద్ధుడిగా నిర్దోషిగా నిలవబడటానికి, క్వాలిఫై అవ్వడానికి కృప ఏం చేస్తుందంటే, నాకు ఎన్ని అవకాశాలు అవసరమో అన్ని అవకాశాలు అనుగ్రహిస్తుంది, కానీ పాస్ అయినట్టు మాత్రం కన్సిడర్ చేయదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో కృప కన్సిడర్ చేస్తుంది. సో నాకు అవకాశం వస్తూ ఉంటుంది, కానీ కృప వల్ల నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను చేయాల్సిన పని నాకు వచ్చిన అవకాశాలను బట్టి నేను చేయాలా. కృపలో ఉండి కూడా చేయలేదు అనుకోండి, ఒకసారి అవుట్ అయితే 100 రన్లు కొట్టకపోతే తిడతారు. 30-40 సార్లు అయినా కానీ మనకు అవకాశం ఇచ్చినా కొట్టలేదు అనుకోండి, అప్పుడేమంటారు? ఒకసారి పాస్ అవ్వకపోతే పాపం అంటే కొంచెం కష్టం వచ్చిందిలే అనుకుంటాం. 10 సంవత్సరాలైనా పాస్ అవ్వట్లేదు అనుకోండి ఎగ్జామ్, అదే ఎగ్జామ్ రాస్తున్నాడు అనుకోండి, ఏమవుద్ది? ఇంకా అకౌంటబిలిటీ పెరుగుతుంది. సో కృప నీ పొందుకోవడం వల్ల మనకి ఎంత అడ్వాంటేజో, కృపని నిరర్ధకం చేసుకోవడం వల్ల అంత డేంజర్ కూడా ఉంటుంది. వ్యర్థం చేసుకోవద్దు కృపని. ఓకే, నేను 2 బొమ్మలు ఇచ్చానండి అక్కడ. ఒకటి పిక్ 1 అని ఉంది, ఫస్ట్ది నేను నిన్న చెప్పా. ఎప్పుడైతే మనం ఆ క్రీపర్ని, లతని వేస్తామో అది పెరుగుద్ది, పెరిగేటప్పుడు దానంతటా అదే పైకి ఎదగడం చేత కాదు,
ఫుల్నెస్లో రావడానికి అవ్వదు కాబట్టి అది పెరక్క ముందే మనం కర్ర పెట్టి ఎదగడానికి కావాల్సిన ఫెసిలిటీ మనం చేస్తాం. అలా దేవుడు మనకుండే వీక్నెస్లు ముందుగానే గమనించుకుని ఆయనలో సంపూర్ణంగా ఎదగడానికి కావలసిన ప్రతి ఒక్క అవకాశాన్ని దేవుడు ముందుగానే ఆ కర్ర ఎవరు? యేసయ్య. ఆ మొక్క మీరైతే, నేనైతే కర్ర ఎవరు? యేసయ్య. సో నేను మొలక రాకముందే కర్ర పెట్టేస్తాడు తండ్రి. సో మనం ఆయన ఆధారం చేసుకుని ఏం చేస్తాము? ఆయన్ని కలుకోవడం మానేసాం అనుకోండి, భూమి మీద ఉంటాము, సరిగ్గా ఎదుగుదల ఉండదు, సన్లైట్ ఉండదు, సూర్యరశ్మి లేకపోతే ఏమవుద్ది? పూలు రావు, దాంట్లోంచి ఫలం రాదు. అదే సరిగ్గా ఎదిగింది అనుకోండి, పైకి వెళ్ళే కొంది చెట్టు విస్తరిస్తుంది, పువ్వులు వస్తాయి, దాంట్లో నుంచి ఫలాలు వస్తాయి. సో అందుకు ఆ కాన్సెప్ట్ అది అర్థం అవ్వాలని. సో మనలో బలహీనత బయటకు రాకముందే, ఆ మొక్కలో బలం లేదు అని మొక్క గ్రహించకముందే మనం ఏం చేస్తామంటే, ముందుగా మనకు తెలుసు కాబట్టి, సో మనం జీవితంలో మనకి ఏది అవసరమో మనం గ్రహించకముందే, మనకి పలాంది అవసరమని దేవుడికి ముందుగా తెలుసు కాబట్టి మనకు ముందుగానే దేవుడు దాన్ని సెట్ చేసి పెడతాడు. రెండవది దాంట్లో చూడండి, ఇటెల్లాలా ఇదంతా దేవుని కృప వలన జరుగుతుంది అని ఊరికినట్ల బాక్స్ పెట్టాను. సో సృష్టించబడిన ఈ సృష్టి క్రియేషను సంపూర్ణత వైపు వెళ్ళాల. స్టార్టింగ్ క్రీస్తు, ఎండింగ్ క్రీస్తు, త్రూ ప్రాసెస్ క్రీస్తు, ఆయన ద్వారా ఇలా వెళ్తే ఇది నీతి మార్గం. దేవుని నీతిని వెతుకుడి అని ఉంటుంది బైబిల్లో. నీతిని వెతకడం అంటే అర్థం ఏంటి? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని. ఆయన నీతిని ఎట్లా వెతుకుతాం? వాట్ ఈజ్ రైట్ అంటే దేవుడు వేసిన మార్గంలో వెళ్ళటం రైట్, నీతి. మనం ఏం చేస్తామంటే ఇంకో రూట్లో వెళ్ళిపోతాం. ఇటు వెళ్తే ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఇలా డైవర్ట్ వెళ్ళిపోవడం పాపం, దోషం. దాన్నే దోషం అంటారు, ట్రాన్స్గ్రెషన్ అంటారు. అంటే అఫీషియల్ రూట్లో కాకుండా అంటే సపోజ్ రేస్ కార్ ఇట్లా ఉందనుకోండి, పరిగెత్తాలి రేస్ ట్రాక్, ఇక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా ఆడితే గెలుస్తాం. ఇటు పరిగెత్తుకుంటే ఇటు వెళ్తే ట్రాన్స్గ్రెషన్ అంటారు దాన్ని, అతిక్రమము, దోషము. సో అంటే ట్రాక్ తప్పటం. రైట్ వే ఏంటి? ఇది నీతి. కాబట్టి ఇటు పరిగెత్తి అందరు ముందుకెళ్తే స్లో అయిపోయి ఇటు తిరిగి వచ్చి వచ్చి ముందు అన్నాను అనుకోండి, అది దోషం, డిస్క్వాలిఫికేషన్, ఫౌల్. అర్థమవుతుంది కదా? సో ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుందాం. సో నీతి మార్గము అంటే ఇది. క్రీస్తు మొదలు, క్రీస్తుతో పాటు సహజీవనం చివరు, క్రీస్తు ద్వారానే మన యొక్క బలహీనతలను మనం దాటుకుని దేవునితో పాటు క్రీస్తున్న చోట సహజీవనం చేయడం అనేది నీతి మార్గం. సో ఈ దృష్టితో నేను వెళ్తా ఉంటే నేను నీతి మార్గంలో పయనిస్తున్నట్టు. మిస్ అయితే సో మనం అందరం ఏం చేస్తామంటే యేసు ప్రభుని గుర్తిస్తాం, రికగ్నైజ్ చేస్తాం, కానీ ఈ రోడ్లో కూడా యేసు ప్రభు మన మైండ్లోనే ఉంటాడు, ఆ రోడ్లో కూడా యేసు ప్రభు మైండ్లోనే ఉంటాడు. మైండ్లో ఉండటం కాదు, యేసు ప్రభు దేవుడు వేసిన మార్గంలో వెళ్ళటం. యేసు ప్రభువుని నమ్మటం కాదు, దేవుడు చూపించిన పద్ధతిలో జీవించటం. మనం కాదు, దయ్యాలు కూడా నమ్ముతాయి యేసు ప్రభుని కదా. ఇట్ ఈస్ నాట్ ద కాషియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క గురించిన అవగాహన కాదు, యేసు ప్రభుని గురించిన తెలివి కాదు, యేసు ప్రభుని గురించిన థియాలజీ కాదు, యేసు ప్రభుని గురించిన కాన్సెప్ట్ కాదు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు నా కోసం వచ్చి, ఇవన్నీ కాదు.
యేసు ప్రభు ద్వారా తండ్రి వేసిన మార్గంలో వెళ్ళాల. అది నీతి మార్గం. ఆ నీతి మార్గంలోంచి పక్కకు వస్తే పాప మార్గం. సో చూడండి, పాపము ఆజ్ఞ, అతిక్రమము. ఆజ్ఞ ఏంటి? ఈ రోడ్లో వెళ్ళు అనేది ఆజ్ఞ. ఆ రోడ్లో వెళ్ళకపోతే ఆజ్ఞ అతిక్రమము. క్రీస్తు యేసు యొక్క ప్రభుత్వమును లక్ష్యపెట్టక మానవుడు తన సొంత ప్రభుత్వము ద్వారా దీన్ని కొని తెచ్చుకుంటాడు. రూల్ అండి. మన జీవితాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు? యేసయ్య రూల్ చేస్తున్నాడా? నేను రూల్ చేసుకుంటున్నానా? ప్రభుత్వం ఎవరిది? యేసయ్యదా, నాదా? ఎక్కడైనా కానీ పాపాన్ని అర్థం చేసుకునేటప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా. నా జీవితాన్ని పరిపాలిస్తుంది ఎవరు? హూ ఈజ్ రూలింగ్ మై లైఫ్? రూల్ చేయడం అంటే నేను ఏది చూడాలో, ఎక్కడ ఉండాలో, ఎట్లా ఉండాలో, ఏది చేయొచ్చో, ఏది చేయకూడదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ₹2 తగ్గిస్తున్నాం పెట్రోల్లో ఉంటుంది. ₹80 అంటే ఎంత కడతాం మనం? పెట్రోల్ బంకులో ₹78 కడతాం. ₹2 పెంచుతున్నాం రూల్ పెట్టుద్ది. 80 కట్టొస్తామా? కట్టొస్తే ఏమవుద్ది? రైటా రాంగా? రాంగ్. సో ఎవరు రూలు? ఎందుకంటే ప్రతి మనిషికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవడికి వాడిదే సెల్ఫ్ రూలు. ఇది ప్రాబ్లం. సో మన సొంత ప్రభుత్వము ద్వారా దీన్ని కొని ఇది దేవుని దృష్టికి దుర్నీతి. దుర్నీతి అంటే అర్థం ఏంటి? నీ లైఫ్ని నువ్వు రూల్ చేసుకోవడం దుర్నీతి. ఇఫ్ యు ఆర్ ఎ రూలర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, దెన్ ఇట్ ఈస్ అన్రైచియస్నెస్ అంటూ గాడ్. దేవుని దృష్టిలో ఇది దుర్నీతి. ఆయన చేయు ఉపకారములకు మనలను ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. దూరం చేయడం మాత్రమే కాదు కానీ దేవుని ఉగ్రతకు మనల్ని లోన్ చేస్తుంది. సో పాపము అంటే అర్థం ఏంటంటే నిన్ను నువ్వు రూల్ చేసుకోవడం గుర్తుపెట్టుకోండి. ఏది మంచిదో నీకు, ఏది చెడ్డదో, నీకు ఏది అవసరమో, ఏది అవసరం లేదో, ఎంత అవసరమో, ఎంత అవసరం లేదో, ఎలా కావాలో, ఎలా నీకు వద్దో, ఏది నీకు ఇష్టమో, ఏది నీకు నచ్చదో, ఎలా ఉంటే నీకు కుదురుద్దో, ఎలా ఉంటే నీకు కుదరదో, నీకంటూ నిన్ను రూల్ చేసుకోవడం మొదలు పెడితే నీ జీవితానికి ఏది అవసరమో, ఏది అవసరం లేదో ప్రభుత్వం చేసుకోవడం. ప్రభుత్వం చేసే పని అదే కదా. దేశానికి ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఎప్పుడు ఏది చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేసేది రూలింగ్ అంతా. నీ జీవితానికి నువ్వే రూలర్ అయితే దుర్నీతి. యేసు ప్రభు రూలర్ అయితే అది నీతి. ఎవరు నీ జీవితంలో పరిపాలన చేస్తున్నారు? రోమిలకు రాసిన పత్రిక 7:23 చూడండి. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మనం 14వ వచనం చూస్తే, ఇప్పుడు చదవద్దండి నేను చెప్తున్నాను. పౌలు భక్తుడు ఏమని రాస్తాడంటే, నేను ఒకటి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నా. చేయాలనుకున్న మంచి చేయకుండా నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో ఆ కీడే నేను చేస్తున్నా. ఎందుకు చేస్తున్నాను అంటే, ఇక మీద చేసేది నేను కాదు కానీ నాలో నివసించు పాపం అంటాడు అని ఈ మాట రాస్తాడు. ఏమంటే రాస్తున్నాడు? చదువు. నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నియమము అంటే అర్థం ఏంటంటే రూలింగ్ అని. నాలో ఇంకొక గవర్నమెంట్ ఉందని నాకు కనబడుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంట? అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకొనుచున్నది. చూడండి,
నా లోపల రూలింగ్ ఫోర్స్ ఒకటి ఉంది. ఇదేం చేస్తుందంటే మైండ్తో ఫైట్ చేస్తుంది, మనసుతో ఫైట్ చేస్తుంది. ఏమని ఫైట్ చేస్తుంది? మనసు ఏం చెప్పుద్ది? మైండ్ ఇది కరెక్ట్ కాదు కదా అంటది, ఇది అవసరం నీకు అని. నా లోపల ఒక శాసనం, ఒక రూల్, ఒక నియమం కనిపిస్తుంది, ఒక కట్టడ, ఒక లా ఉంటుంది. ఈ గవర్నింగ్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే నా మైండ్ని క్యాప్చర్ చేసి, అంటే ఓవర్టేక్ చేసి, నా మైండ్ని కిందకు దొక్కేసి అది రూల్ చేయడం మొదలు పెడుతుంది. నా లోపల నా శరీర అవయవాల్లో పాపం అనే ఒక నియమము ఒకటి జీవిస్తుంది. యేసు ప్రభు ద్వారా నియమాన్ని తీసుకొచ్చేది ఎవరు? యేసు ప్రభు తరపున రూల్ చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అలా నా శరీర అవయవంలో వేరొక నియమం ఉంది. ఈ నియమం ఏం చేస్తుందంటే మైండ్తో పోరాటం చేసి నాతో చేయకూడని పనులు, నేను చెయ్యాలనుకున్నవి చేయించకుండా చేయవద్దన్నవి నాతో చేయిస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనలో ప్రతి ఒక్కళ్ళలో పాప నియమం అనేది, ఒక తప్పుడు గవర్నమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గవర్నమెంట్కి రోల్ ఎవరంటే మనమే. దేవుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేరుగా మనలో ఒక తప్పుడు గవర్నమెంట్ ఉంటుంది, పాప గవర్నమెంట్ అది. ఆ గవర్నమెంట్కి కింగ్ ఎవరు అంటే మనమే. ఆ కింగ్షిప్ వదిలేసుకోవడం కుదరదు మనకి. యేసు ప్రభు అంటే మనం రాజ్యాన్ని వదిలేసుకుని ఎవరిని రాజు చేయాలా? ఏసీని చేయాలా? అది ప్రాబ్లం. నా రూల్ నేనైతే బాగానే ఉంటుంది, యేసు ప్రభు రూల్ అయితే అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. చూడండి, స్వపరిపాలన పాపానికి నేను ఇప్పుడు ఇంకొక అండర్స్టాండింగ్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నా. నాలో ఉండే నియమం అంటే నాలో ఉండే రూల్, దాన్ని నేనే కింగ్ని కాబట్టి స్వపరిపాలన పాపం అనుకుందాం, సెల్ఫ్ రూల్. ఇఫ్ యు ఆర్ లివింగ్ బై యువర్ ఓన్ సెల్ఫ్, పాపంలో ఉన్నట్టు. ఇఫ్ యు ఆర్ లివింగ్ అండర్ క్రైస్ట్, నీతిగా బ్రతుకుతున్నట్టు. క్రీస్తు కిందను ఉంటే నీతిమంతుడివి, సొంతగా బ్రతుకుతుంటే పాపివి. సో పాపాన్ని ఇంకొక రకంగా కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే స్వపరిపాలన అని పెట్టుకోండి. మీ చదువుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఇంట్లో విషయాలు కావచ్చు, సొంత విషయాలు కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని పరిపాలిస్తుంది ఎవరు? అధికారం ఎవరి చేతిలో ఉంది? ఎవరి దగ్గర ఆజ్ఞ తీసుకుని మీరు చేస్తున్నారు, లేకపోతే మీరే ఆజ్ఞ ఇచ్చి మీరు చేసుకుంటున్నారా? ఆర్ యు మేకింగ్ యువర్ ఓన్ రూల్? మీ రూల్ మీరే చేసుకుంటున్నారా, లేకపోతే యేసు ప్రభు పెట్టిన రూల్ ప్రకారం బ్రతుకుతున్నారా? స్వపరిపాలన పాపం, దుర్నీతి. స్వపరిపాలన అంటే దుర్నీతి. దుర్నీతిని విడిచి అన్నాం అనుకోండి. దుర్నీతిని విడవటం అంటే అర్థం ఏంటి? మనకి టర్మినాలజీ బాగా తెలుసు. దుర్నీతిని విడవటం అంటే అర్థం ఏంటి? సొంత పరిపాలన విడిచిపెట్టి అని. సో అంటే కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి రాసింది అది. స్వపరిపాలన యొక్క కారణాలు ఏంటి? హృదయము కేంద్రముగా కలుగు శరీర ఆశలు, శరీర కోరికలు అయ్యే కదా పాపానికి దారితీసేది. నేత్రాశ, శరీరాశ. జీవపుడమ్మం అంటే కొంచెం బాగా లైఫ్లో సెటిల్ అవ్వాలనేది కూడా జీవపుడమ్మో కాదు. నాకు కనీసం ఇది ఉండాలా, కనీసం ఈ మాత్రమే నేను బ్రతకాలా, మిగతా వాళ్ళతో మాట అనిపించుకోకుండా నేను కనీసం ఇట్లానే ఉండాలనుకునే జీవటమో కదా. అది ఎక్కడ తీసుకెళ్తుంది? మరి బైబిల్ ఏం చెప్తుంది? ఏమి తిందామో ఏమి ధరించుకుందామని యోచన కలిగి ముందు నా నీతిని వెతకమని. పైగా మొదటి తిమోతి 6:6 ఏమనుంది? తినడానికి ధరించుకోవడానికి ఉన్న దాంట్లో తృప్తి పడమని ఉంది. సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం అని ఉంది. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ ఆఫ్ గ్రేట్ గెయిన్ అని. సో స్వపరిపాలన నాకు ఇంత అవసరము, కనీసం ఇదైనా కావాలి అని మీకు మీరుగా ఒక అమెండ్మెంట్ రూల్ పెట్టుకున్నారనుకోండి, దుర్నీతిలో ఉన్నట్టు.
ఏసీయా నాకు ఎంత అవసరం, నేను ఎలా ఉండాలి అని యేసు ప్రభు దగ్గర ఆజ్ఞ తీసుకుంటున్నారు అనుకోండి, మీరు నీతి గల మార్గంలో పయనిస్తున్నట్టు. సెల్ఫ్ రూల్ చెక్ చేసుకో. దానికి కారణం ఏంటంటే హృదయం కేంద్రంగా పనిచేసే కోరికలు, ఆశలు. ఇది మెయిన్ సీటు, దీనికి ప్రాబ్లం తీసుకొస్తుంది. స్వపరిపాలన యొక్క ప్రభావం ఎక్కడుంటుంది, చూపు స్థలం ఎక్కడుంటుంది? కొన్ని రోజులకి ఇది చెప్పేది రైటేనేమో, ఎందుకు, చూడటానికి నచ్చింది కదా, నాకు ఆనందం వేస్తుంది, ఓకే ఇది ఉంటే పర్లేదు అని మైండ్ ఏమవుద్ది, ఫిక్స్ అవుతుంది. టేస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఓహో ఇది ఉంటే నాకు మంచిది అని మైండ్ ఏమవుద్ది, ఎంతగా ఫిక్స్ అవుద్దంటే మీరు ఆలోచించండి. ముందు తినేస్తూ ఉంటాము, ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అనవసరమైన ఆయిల్ ఎక్కువ తింటే శరీరానికి హానికరం అని మనకు తెలుసు అనుకోండి, కానీ హృదయంలో కోరిక ఉందనుకోండి, ఇది దీని ప్రకారం ఇది ఫిక్స్ అయిపోద్ది. మనకి తెలిసిన ఆ కోరిక నుంచి ఏం చేస్తాము, ఒక రూల్ పెట్టుకుంటాం, పర్లేదులే ఇది ఒక్కటేలే అని ఏం చేస్తాము, తీసుకుని తింటాం. సో రూల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఆశ, స్వపరిపాలన. సరైన పరిపాలన ఏంటి, తినటం మంచిది కాదని వాడు చెప్పాడు అనుకుందాం, అంటే ఉట్టిన ఎగ్జాంపుల్ చెబుతున్నా. పర్లేదులే ఒక్కగారేగా తింటే ఏమవుద్ది అనుకున్నది మనం పర్లేదులే అనుకున్నాం అనుకోండి. ఈ ఆలోచన దేనివల్ల ప్రభావితమైంది, దీనికి ఏముంది, అన్నిటికంటే మోసకరమైన రోగం. ఇది సెంటర్ చేసుకుని పాపం యొక్క నియమం, రూల్ అండి ఇది. సో ఇది నేను ఉట్టి తినే దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పా, కానీ దేవుళ్ళలో కూడా పర్లేదులే ఇది ఒక్కటే కదా, కానీలేండి బ్రదర్, ఓకే సిస్టర్, ఏముందిలేండి అన్నాం అనుకోండి, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది. ఈ స్వపరిపాలన యొక్క ప్రభావం మైండ్ ఒక రకమైన యాటిట్యూడ్తో, ఒపీనియన్తో ఒక స్టేజ్లో ఫిక్స్ అయిపోయాడు చేస్తుంది, ఇక అంతకంటే మైండ్ పనిచేయదు. అది ఇంత క్లియర్గా ఉంది కదా, నీకు ఎందుకు మైండ్ పని చేయట్లేదు అన్నాం అనుకోండి. రీసెంట్గా నాతో ఒక బ్రదర్ ఒక విషయాన్ని పంచుకున్నాడు. దేవుడు వెండిని బంగారాన్ని కోరుకోమన్నాడని చెప్పారంట. అది ఎక్కడుంది అని అడిగితే బైబిల్లో రాసి ఉందని చెప్పారంట. ఏడని తీసమంటే వెండి బంగారాల్ని కొనకుడి అని ఉంది, కొనండి అని చదువుతున్నాడంట. కనిపిస్తుంది కదా కొనకుడి అని ఉంటే కొనండి అని ఎట్లా చదువుతున్నారంటే, కాదు బ్రదర్ కొనండి అని. నాకు కొంతసేపు అయిన తర్వాత జాగ్రత్త చూసి, అదేది మా చర్చిలో అందరు ఎట్లా చదువుతున్నారు, తీసుకోనండి అని మేము ఇంక తీసుకోవచ్చు అనుకున్నారంట. అంటే స్లోగా ఏమైపోద్ది, పంతులు మేక స్టోరీ తెలుసుగా, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పా. పంతులు గారు అంటే ఒక మేకను తీసుకుని వెళ్తున్నారు. సరే నలుగురు దొంగలు మేకను ఎట్టని కొట్టేద్దాం అని చెప్పి ప్లాన్ చేసి ఎట్లా అని ముందు ఒకడు ఎదురెళ్ళాడంట. ఏంది పంతులు గారు కుక్కను తీసుకెళ్తున్నారు అన్నాడంట. అంటే ఊరికి కళ్ళు కనిపిస్తున్నాయి, కుక్క అంటే మేక అన్నాడు అసలు చూడకుండా. కొంచెం దూరం వెళ్ళి ఇంకోటి ఎదురు వచ్చాడంట. ఏంటి పంతులు గారు కుక్కను తీసుకెళ్తున్నారు కానీ పైకి చూసి, యారు నీకు అది కుక్కలాగా కనిపించిందా, మేక అన్నాడంట. ఇంకొంచెం ముందుకు వెళ్ళగాలి ఇంకోటి వచ్చి, ఏంటి పంతులు గారు కుక్కను తీసుకెళ్తున్నారు అన్నాడంట. గబా ఉదించి దాని ముందు వెనకాల చూసి, ఇది కుక్క కాదు కదా, మేక కదా, నీకెందుకు కనిపించింది అన్నాడంట. ఇంకొంచెం దూరం పోతే ఇంకొకటి వచ్చి, ఏది పంతులు గారు కుక్కను తీసుకెళ్తున్నారు అన్నాడు. ఎందుకు వచ్చిందిలే, నేను కుక్కను తీసుకెళ్తానండి, జనాలు ఏమనుకుంటారు, నాకు మేకలాగా అనిపిస్తుంది కానీ ఇది కుక్క ఏమో, జనాలు ఏమనుకుంటారని చెప్పి హృదయం నొచ్చుకుంది అంతమంది అన్న మాటనికి. మైండ్ ఫిక్స్ చేసుకుని మేకనాడు వదిలేసి వెళ్ళిపోయాడంట. రిపీటెడ్గా టేస్ట్ చేయడం కానీ వినటం కానీ ఆశపట్ట వీటి నుంచి ఏమైపోద్దంటే మనకి ఎందుకు మనం కృపాకాలంలో ఉన్నాం గమనించండి.
ఇమీడియట్గా మన మీద జడ్జిమెంట్ రాకపోవచ్చు కొన్నిసార్లు. మనం పోనీలే గ్రాంటెడ్ కదా అని తీసేసుకుంటాం. మైండ్ మీద ఎఫెక్ట్ వచ్చేస్తుంది, మన రీజనింగ్ పోద్ది, ఆలోచించడం మానేస్తాం. హృదయానికి నచ్చుద్ది, లేకపోతే హృదయానికి కష్టం అనిపిస్తుంది. హృదయానికి నచ్చినా హృదయానికి కష్టమైనా అరే అంటే అట్లా చేసేవారంటే ఏమో నాకు ఇష్టం అని చెబుతారు కదా. హీరోయిన్ దూకమంటే హీరోయిన్ చేస్తాడు, గబాలను బ్రిడ్జ్ మీద నుంచి దూకేస్తారు. ఎందుకు? మైండ్ పని చేయలేదంటే హృదయానికి ఇష్టమైంది కాబట్టి దూకేస్తారు. హృదయానికి నచ్చకపోయినా హృదయానికి ఇష్టమైనా దాని ఇంపాక్ట్ మైండ్ మీద ఉంటుంది. సో స్వపరిపాలన యొక్క ప్రభావం మైండ్ మీద పడుతుంది. చూడండి, అందుకే పౌలు ఒక మాట చెప్తాడు, 2 కొరింథీ 10:3 మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మేము చేసే యుద్ధం శరీర ప్రకారమైనది కాదు. జీవిస్తున్న శరీరంలో యుద్ధం చేసేది శరీర ప్రకంగా అయితే కాదా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. చూడండి, మేము చేసే మాకున్న యుద్ధోపకరణాలు అంటే మాకున్న వెపన్స్ దుర్గములు. అంటే సపోజ్ బంకర్ అనుకుందాం. మన ప్రస్తుత భాషలో చెప్పాలంటే బంకర్ అంటే ఏంటి? బాంబుల నుంచి తప్పించుకోవడానికి కట్టుకుంటారు ఇల్లు, దాన్ని దుర్గం అంటారు. అదేం చేస్తుంది అంటే దాని కిందకి మనం వెళ్తే తుఫాన్ షెల్టర్లు ఉంటాయి చూసారా, తుఫాన్ నుంచి రక్షిస్తుంది. బాంబుల నుంచి రక్షించేది బాంబు షెల్టర్స్, తుఫాన్ నుంచి రక్షించే తుఫాన్ షెల్టర్స్ను. వాటిని షెల్టర్ అనే దానికి ఇంకొక పేరు ఏంటంటే దుర్గం అని. దేవుని ఎదుట సైతానికి కొన్ని దుర్గాలు ఉంటాయి. అంటే సైతాన్ గాడు వీటి లోపల ఉంటాడు. ఎక్కడుంటాడు వీడు? 2 కొమ్ములు వేసుకుని ఈ దుర్గాల లోపల ఉంటాడు. మామూలు ఆయుధాలు ఏం చేస్తాయి? పడి ఏమి చేయలేవు. వీడి లోపలే ఉంటాడు, వీడు చేయాల్సిన పని అంతా. సో వీడు దాక్కుని వీడి లోపల నుంచి బాంబులు వేస్తుంటాడు. దేవుని ఎదుట దుర్గములు సైతము పడదొరయగల శక్తి గలవి అంటున్నాడు. మా యుద్ధోపకరణాలు ఏంటవి చూడండి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. చూడండి, ఏంటా దుర్గము? వితర్కం అంటే ఆర్గ్యుమెంట్ అని, తర్కించటం. వితర్కం అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్. ఇట్లా ఎందుకు కాకూడదు, ఎట్లా కూడా అవ్వచ్చు కదా, ఎట్లానే ఎందుకు పెడగా ఆర్గ్యూ చేస్తారు కదా. వితర్కమును దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. ఆటంకము అంటే ఇంగ్లీష్లో వచ్చి ఇమాజినేషన్ అని. మనకు కొన్ని ఊహలు ఉంటాయి, ఎట్లుంటే బాగుంటుంది. సో సైతాను దుర్గాలు ఏంటి తెలుసా? ఇమాజినేషన్స్, ఆటంకములు. దేన్ని ఇమాజినేషన్ ఏంటి? దేవుని ప్లాన్ ఇట్లుంటుంది, ఈ ప్లాను ఇట్లానే కాదు ఇట్లా కూడా ఉండొచ్చు అని నాకు ఒక సొంత ఊహ ఉంటుంది. ఇదొకటి. ఆర్గ్యూ చేసే, వితర్కము చేసే లక్షణం ఒకటి. ఈ 2 సైతానుగాడికి బంకర్. అంటే మనకి ఒక ఒపీనియన్ ఉంది అంటే, ఒక అవగాహనకు మనం వచ్చామంటే సైతానుగాడు మనల్ని ఏం వేసుకున్నట్టు? బంకర్ వేసుకున్నట్టు. అందుకని ఏమంటున్నాడు? మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. దేంతో? వీటిని పడద్రోసి ప్రతి ఆలోచనను. ఈ 2 ఎక్కడుంటాయి? వితర్కము కానీ ఇమాజినేషన్స్ కానీ ఎక్కడుంటాయి? నా ఆలోచనల మీద డిపెండ్. ప్రతి ఆలోచనని క్రీస్తుకు లోబడినట్లు ఆలోచనలు ఏం చేస్తున్నాను? చెరపడుతున్నాను. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనిషికున్న ప్రతి ఒక్క ఆలోచన, మానవుడు పాపి, అంతేనా? మానవుడు పాపి. ఈ మైండ్ దేనివల్ల ప్రభావితం అయి ఉంటుంది మనిషికి? హృదయం ద్వారా.
ఈ హృదయం ఏంటి? అన్నిటికంటే మోసకరమైన రోగం. సో అన్నిటికంటే మోసకరమైన రోగం నీలో ఉన్న దాని నుంచి నీ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అయింది, ప్రభావితమైంది. ఈ మైండ్లో నుంచి వచ్చే ఆలోచన, ప్రతి ఆలోచన ఏంటి? దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది. నేనేం చేయాలా? ప్రతి ఆలోచనని క్రీస్తు ప్రభువుకి విధేయత చూపించేటట్టు దాన్ని నేను చెరబట్టాలా. సో ప్రతి ఆలోచనని నేను తీసుకొచ్చి వాక్యం పక్కన పెట్టాలా. ప్రతి ఆలోచన తీసుకొచ్చి వాక్యం కిందకు పెట్టుకురావాలా. ప్రతి ఆలోచన, ఏ ఆలోచన అయినా కానీ, ఎవరి మీదైనా కానీ, అది ఎలాంటిదైనా కానీ. ఎందుకు? మనకుండే ఇమాజినేషన్స్, ఊహలు, మన వితర్కాలు, మన ఆర్గ్యుమెంట్స్, ఇవి దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తాయి. వీటి లోపల వీటిలోనే సైతాన్ గడ బంకర్ ఉంటుంది. సో వాడికి దెబ్బ తగలదు. వీటిని పడగొట్టేంత వరకు నీలో ఈవిల్కి దెబ్బ తగలదు. నీ లోపల కూర్చుంటాడు అటు వచ్చి బంకర్ వేసుకొని మైండ్లో. మైండ్ అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనకి. సో మనం ఏం చేయాలా? మైండ్ని ఎప్పుడు ఫిక్స్ చేయకూడదు. మైండ్లోంచి వచ్చే ప్రతి ఆలోచనని క్రీస్తు ప్రభువుకి లోబర్చాలా. ఎందుకంటే ఈ ఆలోచనలోంచి నా ఇమాజినేషన్స్ ఉంటాయి, ఊహలు ఉంటాయి. ఈ ఆలోచనలను బట్టే నేను పక్క నుండి నేను ఆర్గ్యూ చేస్తాను, వితర్కం జరుగుతుంది. సో ప్రతిదాన్ని తీసుకొచ్చి పెట్టాలా. సెల్ఫ్ రూల్లోంచి వచ్చే ప్రాబ్లం అండి ఇది. ఓకే, స్వపరిపాలన యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుంది? మనస్సు మీద ఉంటుంది. పాపం వలన కలుగు జీతము ఫస్ట్ ఆధ్యాత్మిక మరణం, అంటే దేవుని చిత్తం నుంచి వేరైపోవడం. మనం దాంట్లో సెట్ కాలేదనుకోండి, మళ్ళీ వెనక్కి చివరికి ఏమైపోతాం? రెండవ మరణం. ఎక్కడికి వెళ్ళిపోతాము? కంప్లీట్గా దేవునితో సెపరేట్ అయిపోతాం. సో మైండ్ చాలా ప్రామినెంట్ రోల్. నీతి మార్గం అంటే తెలిసింది కదా, దుర్నీతి అంటే అర్థమైంది కదా, మైండ్ స్టేట్ అంటే అర్థమవుతుంది కదా. ఇప్పుడు జస్టిఫికేషన్లోకి వెళ్దాం. న్యాయోచితత్వము అంటారు జస్టిఫికేషన్. దేవుని యొక్క విమోచన ప్రణాళిక ఎట్లుంటుందో చూడండి. రిడమ్షన్ ఏమని చెప్పాను? 3 పార్ట్స్ కింద ఉంటుంది. సృష్టి, క్రియేషను, సెకండ్ది ఏంటి? రిడమ్షను, థర్డ్ది ఏంటి? కన్జ్యూమేషన్. అంతే కదా, అంటే సంపూర్తి. సృష్టిలో యేసు ప్రభువు కొన్ని ఇంపార్టెన్స్ గురించి మనం స్టడీ చేసాం. దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటి? న్యాయోచితత్వము, జస్టిఫికేషను. దాని తర్వాత ఏంటి? శాంక్టిఫికేషను, ప్రతిష్ఠించబడటం. మూడవది సాల్వేషన్, రక్షణ. అంటే దీన్ని టోటల్గా రక్షణ ప్రణాళిక అంటారు, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఇది మొత్తం కలిపి సాల్వేషను. కానీ క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే జస్టిఫికేషను, శాంక్టిఫికేషను, సాల్వేషను, న్యాయోచితత్వము, ప్రతిష్ఠించబడటం, రక్షణ. ఇది రిడమ్షన్లో. ఇది అయిన తర్వాత దేవునితో సహజీవనం చేసే. సో సృష్టి మెయిన్గా 3 పార్ట్స్. ఈ రిడమ్షన్ ప్రోగ్రాంలో 3. ఫస్ట్ది ఏంటి? జస్టిఫికేషన్, న్యాయోచితత్వం. దీన్ని అర్థం చేసుకోవడానికి రిపెంటెన్స్ ఏంటో, సువార్త ఏంటో, కృప ఏంటో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో దేవుడు చేసే పని ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో కృప గురించి మీకు ఇచ్చింది నాకు తెలుసు, అది కొంచెం టఫ్ అని. అది మీరు ఒక్కొక్క వచనం స్టడీ చేసుకుంటే మీరు దాని మీద చేసే వర్క్ను బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. మీకు అందరికి అర్థమైపోయిందంటే అర్థమైందని చెప్తే నేను నమ్మను, ఎందుకంటే అది ఈజీ, అంత ఈజీ ఇది కాదు. అది కొంచెం కష్టమైంది. సో అది మీరు చేసే వర్క్ను బట్టి అది మీకు అర్థమవుతుంది. ఓకే, న్యాయోచితత్వము, జస్టిఫికేషన్కి ముందు మాట, అంటే దాని గురించి స్టడీ చేయకముందు మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై
తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులకందరికి ఆ, శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయను, ఆ, అలాగే ఉమ్, ఒక పుణ్య కార్యము వలన ఉమ్, కృపాదానము మనుష్యులకందరికి ఉమ్. జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. న్యాయోచితత్వానికి ఇంకొక పేరు ఏంటంటే నీతి విధించబడుట అని పెట్టుకో. అంటే కరెక్ట్ వర్డ్ తీశాను, దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నీతి విధించబడుట అని పెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం 18వ వచనం నుంచి. కాబట్టి ఉమ్, తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై ఉమ్. మనుష్యులకందరికి కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై, తీర్పు దేన్ని బట్టి వచ్చింది? ఒకళ్ళు చేసిన అపరాధాన్ని బట్టి తీర్పు వచ్చినదై మనుష్యులకందరికి మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయను, అందరూ శిక్షలోకి వెళ్ళటానికి ఎలా కారణమైందో అలాగే ఒక పుణ్య కార్యము వలన. ఏంటా పుణ్యకార్యం? యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించడం, దాని ద్వారా కృపాదానము మనుష్యులకందరికి శిక్ష పోయి కృపాదానము. ఏంటది? నిత్య జీవం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. జీవప్రదమైన నీతి విధింపబడటానికి కారణమైంది. సో ఇది ఫస్ట్ పాయింట్. యేసు ప్రభు శిలువ మీద చేసిన కార్యాన్ని బట్టి నాకు నీతి విధింపబడుతుంది, నాకు జస్టిఫికేషన్ జరుగుతుంది. ఎలాగూ నేను చేయకుండానే ఒకడు చేసిన తప్పుల వల్ల మరణం అందరికి ఎట్లా వచ్చేసిందో ఆదాము చేసిన తప్పు వల్ల, అలానే నేను నీతి కార్యాలు చేయకుండానే యేసు ప్రభువు చేసిన పుణ్యం వల్ల నీతి అందరికీ విధింపబడింది, అందరికీ ఆరోపించబడుతుంది. దీన్ని జాగ్రత్తగా స్టడీ చేద్దాం. న్యాయోచితత్వం అను కార్యము నరునికి నీతి ఆరోపించి తన పాపము యొక్క జీవితము నుండి మరియు దానివల్ల కలుగు అపరాధ భావము నుండి విడిపించును. ఏం చేస్తుంది ఈ జస్టిఫికేషన్ అంటే? ఏం చేస్తుంది చూడండి. న్యాయోచితత్వము అను కార్యము నరునికి నీతి ఆరోపించి, నీతిమంతుడిగా చేసి కాదు, ఇట్ క్రెడిట్స్ మ్యాన్ విత్ రైచియస్నెస్, ఇంప్యూట్స్ మ్యాన్ విత్ రైచియస్నెస్. ఇంప్యూట్ చేస్తుంది, క్రెడిట్ చేస్తుంది కదా. నీతి మంతుడుగా మార్చదు, నీతి మంతుడుగా డిక్లేర్ చేస్తుంది. నీతి మంతుడుగా మార్చడం వేరు, నీతి మంతుడుగా డిక్లేర్ చేయబడటం వేరు. నాదిలో నీతి లేకపోయినా ఓకే, నీలో నీతి మంతుడిని డిక్లేర్ చేయడం వేరు, నీతిమంతుడిగా మార్చడం వేరు. ఓకే, చదవండి అన్న. తన పాపము యొక్క జీతము నుండి మరియు దాని వల్ల కలుగు అపరాధ భావము నుండి విడిపించును. సో ఇది అర్థమైంది కదా. చూడండి, ఇప్పుడు జస్టిఫికేషన్ ఏం చేస్తో చూద్దాం. మనిషికి పాపం ఉంది, సిన్ ఉంది. ఈ సిన్ నుంచి ఏమొస్తుంది? డెత్ వస్తుంది, మరణం వస్తుంది. అదొక్కటే కాదు, నేను పాపిని అనే గిల్టీనెస్ వస్తుంది, అపరాధ భావం వస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఈ పాపం యొక్క జీతమైన మరణం నుండి తప్పిస్తుంది, ఈ అపరాధ భావం తీసేస్తుంది కదా. ఇంకొకసారి చదువుతారా? న్యాయోచితత్వము అనే కార్యము నరునికి నీతి ఆరోపించి. ఎందుకు? వీడు సిన్నరు, వీడు నీతిమంతుడు అని డిక్లేర్ చేయడం వల్ల తన పాపము యొక్క జీతము నుండి, మరణం నుండి మరియు దాని వల్ల కలుగు అపరాధ భావము నుండి విడిపించును. అపరాధ భావం నుండి విడిపిస్తుంది. ఇది దేవుని చేయు కార్యము, ఇది దేవుడు చేసే కార్యము, మనుషుల వలన అయ్యేది కాదు. ఈ బోధ క్రీస్తు యొక్క నీతిని ఆధారము చేసుకొని. దీనికి కారణం ఏంటి? యేసు ప్రభు యొక్క నీతిని ఆధారం చేసుకుని దేవుడు మన పాపములను క్షమించి. ఎందుకు సిన్నరు కాదు నీతిమంతుడని దేవుడు అలా చెప్పగలుగుతున్నాడు?
యేసయ్య మన కోసం సిలువ మీద చచ్చిపోయాడు. సో క్రీస్తు చేసిన నీతి కార్యాన్ని ఆధారం చేసుకుని దేవుడు మన నా పాపాలని క్షమించాడు కాబట్టి మనలను అంగీకరించి, ఆగనా, యేసయ్య చేసిన నీతి కార్యాన్ని ఆధారం చేసుకుని తండ్రి మన పాపాలని క్షమించాడు కాబట్టి ఇంతకుముందు నాకు ఉన్న సిన్నర్ అన్న మాట, పాపి అన్న మాట ఇప్పుడు ఏమైంది? క్షమించినప్పుడు పేరు తీసేశాడు, కానీ లోపల ఉంది, అది గుర్తుపెట్టుకోండి. తీసేశాడు కాబట్టి దీనికి కారణమైన దీని నుంచి నన్ను ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. చూడండి అన్న, విడిపించి ఇది దేవుడు ఈ బోధ క్రీస్తు యొక్క నీతిని ఆధారం చేసుకుని దేవుడు మన పాపములను క్షమించి మనలను అంగీకరించి పాపులమైన మనలను నీతిమంతులుగా ప్రకటించుమని చెప్పుచున్నది. పాపులమైన మనల్ని నీతిమంతులుగా ప్రకటించటం, నీతిమంతులుగా చేయలా, వీడు నీతిమంతుడు అని కేవలం ప్రకటన జరిగింది. ఎందుకు? ఈయన కార్యాన్ని బట్టి పాపాలు క్షమించబడ్డాయి, కానీ పాప తత్వం పోల నాలో. పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి దాని నుంచి వచ్చే ఇది ఈ నుంచి పోయింది. ఇప్పుడు ఇదే లేకపోతే అపరాధ భావం అది కూడా ఉండదు కాబట్టి రెండింటిని తీసేస్తుంది. చూడండి అన్న, 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనం ఆయన ఎదుట దేవుని నీతి అవునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడు, నేను పాపి, ఈయన పుణ్యవంతుడేగా. దేవుడు ఏం చేశాడంటే నాలో పాపాన్ని తీయడం కాదు ముందు చేసింది, చేసి యేసయ్యని పాపి అన్నాడు. ఈ పేరు ఎటు షిఫ్ట్ అయింది? ఇటు షిఫ్ట్ అయింది. ఈ మరణం ఎటు షిఫ్ట్ అయింది? ఇటు షిఫ్ట్ అయింది. సో నేనేమయ్యాను? దీని నుంచి ఫ్రీ అయ్యా. దీని నుంచి ఫ్రీ అవడం వల్ల ఏం పోయింది నాకు? నేను దేవుని నీతి అగుటకు నా నిమిత్తము ఆయన పాపం అయ్యాడు. ఆయన తీసుకున్నాడు ఆ పేరు. తండ్రి నేను పాపి, రవిగాడు పాపి అనేది తీసి ఆ పాపి తీసుకెళ్ళి ఎవరు పక్కన చేర్చాడు? ఏసీ దగ్గర పెట్టాడు. సో అప్పుడు రవిగాడు అది లేదు పక్కది కాబట్టి మరణం లేదు, దాని నుంచి వచ్చే కండెమినేషన్ లేదు, గిల్టీనెస్ లేదు, అపరాధ భావం పోయింది. నేను అలా అవ్వడానికి కారణం ఎవరు? నాలో స్వభావం పోలా, పేరు పోయింది. పాపి అన్న పేరు పోయింది. నా బుద్ధి ఇంకా మారలా, పేరు పోయింది. ఆ పేరు ఎవరికి వేశారు? ఈడా రవిగాడని. ఈయన ఎవరిని చూపించాడు? తండ్రి యేసయ్యని చూపించాడు. నా బదులు ఎవరు చచ్చిపోయారు? ఆయన నీతి ఎవరికి వచ్చింది? పేరు వచ్చింది అంతే, క్యారెక్టర్ రాలా. సో ఇది జరిగింది. న్యాయోచితత్వం యొక్క ప్రతిపాదన అంటే ఆఫర్ ఆఫ్ జస్టిఫికేషన్ ఏంటో చూడండి, రోమీలు 3:21. ఎట్లా వస్తుంది మనకి ఇది? ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఫస్ట్ నేనున్నాను, నేను చాలా గొప్పవాడిని, తెలివిగలవాడిని, జ్ఞానవంతుడిని అనుకున్నాను. ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి దేవుడు పక్కన పెట్టాడు. పెట్టి అరే నువ్వు పాపి అన్నాడు. ధర్మశాస్త్రం ఏం చేసింది? నన్ను పాపిగా నిరూపించింది. ధర్మశాస్త్రం పాపిగా నిరూపించింది కాబట్టి ఇమ్మీడియట్గా నాకేమొచ్చింది? దీంట్లోంచి డెత్ వచ్చేసింది. అవునా? ఇప్పుడు ధర్మశాస్త్రానికి వేరుగా, ధర్మశాస్త్రం పాపం నుంచి తీయడానికి రాలా, అసలు ముందు మనం పాపులు అని చెప్పడానికి వచ్చింది. మనలో మనుషుల్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మనం పాపి పని కూడా మనం గ్రహించే స్థితిలో మనం లేము. సో ముందు చెప్పడానికి వచ్చింది. చెప్పిన తర్వాత ఏం చేస్తుందంటే
ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా యేసు ప్రభు మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళని నీతిమంతులుగా చేస్తానని దేవుడు ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చాడు, ఒక ప్రపోజల్. సో జస్టిఫికేషన్ ఈజ్ ఎ ప్రపోజల్, ఒక ప్రతిపాదన. ధర్మశాస్త్రంతో పని లేదు. నువ్వు చేసిన తప్పులన్నిటికీ పరిహారం నీకు నువ్వుగా చెల్లించాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు రుణమాఫీ పథకం ఎట్లా పెట్టాడు చెప్పారు కానీ చేయలేము. కానీ యేసు ప్రభు పాపాలు మాఫీ పథకాన్ని పెట్టి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచు, నీ తప్పులు ఒప్పుకో, నేను ఇన్ని అప్పులు చేశానని చెప్పేసి అప్పులన్నీ క్షమించేస్తా, అప్పులన్నీ క్షమించేస్తా. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. అదేంటంటే దేవుని కుమారుడైన క్రీస్తు మీద విశ్వాసం ఉంచితే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీతిమంతుడిగా ప్రకటించబడతావు. ఈ పేరు నీకు తీసేస్తా. ఊరికనే తీయలేదు. ఎవరికి వేసాడు ఆ పేరు? ఏసీకి ఇచ్చాడు. చాలా కాస్ట్లీ ఎక్స్చేంజ్. ఊరికనే తీసేయడం కదా, ఆయనకి ఎవరి మీద వేసాడు? దేవుడి మీద వేసాడు. చూడండి 4వ పాయింట్ చూడండి. ఈ జస్టిఫికేషన్ న్యాయోచితత్వము కృప వలన ఏర్పాటు. ఇది ఇక్కడ అంటే ఎట్లాంటి కృప? ఇందాక ఉన్నాయా పేపర్లు చూడండి. దేవుని ప్రభుత్వం అని చెప్పాను చూసారా, కృప పరిపాలన అని చెప్పాను. 3rd పాయింట్లో ఆ కృప ఇది. ఈ న్యాయోచితత్వం అనేది కృప వలన ఏర్పాటు. ఇక్కడ కృప అంటే ఏంటి? ఫేవర్ కాదు, ఇది దేవుని అడ్మినిస్ట్రేషన్లో జరిగేది. ఆయన ప్రభుత్వంలో అంతే కదా. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? నేను ప్రభుత్వంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తాను. ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి అధికారిగా ఆయన పెట్టిన పథకం ఇది. తండ్రి ఏమని? యేసు మీద విశ్వాసం ఉంచు, పాపి అన్న పేరు నీ దగ్గర నుంచి నేను తీసేస్తా. పుణ్యాత్ముడుగా పరిశుద్ధుడిగా మార్చడం కాదు, పాపి అన్న పేరు తీసేస్తా. పాపి అన్న పేరు పోయింది అంటే నువ్వు దేని నుంచి తప్పించుకుంటావు? మరణం నుంచి తప్పించుకుంటావు. అది మొట్టమొదటి రక్షణలో మొదటి రక్షణ. ఇందాక నేను చెప్పాను కదా, పెనాల్టీ ఆఫ్ సిన్. ఫస్ట్ స్టెప్ సాల్వేషన్లోకి ఎంటర్ అవుతామని. ఓకే, రోమీలు 3:24 చూడండి అన్న. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా. ఇక్కడ కృప అంటే చూసారు కదా, దేవుని యొక్క గవర్నమెంట్లో నుంచి వచ్చే అడ్మినిస్ట్రేషన్. అది నమ్మువారు దేవుని యొక్క కృపచేతన అంటే దేవుడు ఆయన అధికారిగా చేసిన ఏర్పాటు వలననే అని. అక్కడ కృప వలన అంటే అర్థం ఏంటి? నమ్మువారు కృప వలనే అంటే అర్థం ఏంటంటే నమ్మిన వారు ఏ తండ్రి యొక్క ప్రభుత్వంలో ఆయన చేసిన పథకాన్ని అనుసరించి అని, ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్ అనుసరించి. దాన్ని ఇంకొక మాటలో సింపుల్గా ఉన్నారు, కృపను అనుసరించి అన్నారు. సో ఇక్కడ కృప అడ్మినిస్ట్రేషన్. చూడండి రోమీలు 5:15, 16, 17. అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. అడ్మినిస్ట్రేషన్కి అనుగ్రహానికి తేడా ఏంటి? కృప. చూడండి, ఒకవేళ ఇది అనుగ్రహించబడిన కృప అనుకోండి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు నీతిమంతుడిగా అయిపోతాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు నీతిమంతుడిగా అయిపోతాడు. ఇది అది కాదు, ఇది దేవుని ప్రభుత్వం కింద అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన ఒక పథకం. అంటే అర్థం ఏంటి? అందరూ నీతిమంతులుగా పిలువబడరు. ఎవరైతే యేసుని ప్రభువుగా నోటితో ఒప్పుకుంటారో, ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళకు వస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు పెట్టారు కదండి, ఆధార్ కార్డు ఉన్నోళ్ళకే గ్యాస్లో డిస్కౌంట్ ఉంటుంది. అది అడ్మినిస్ట్రేషన్లో ఒక పాలసీ. సో నేనేం చేయాలా? గ్యాస్కి డిస్కౌంట్ తెచ్చుకోవాలంటే ఆధార్ కార్డు సంపాదించుకోవాలా, దాని పేరు మీద బ్యాంకులో ఒక అకౌంట్ తీసుకోవాలా, అప్పుడు నాకేమవుద్ది? డిస్కౌంట్. అందరు ఇదేగా చేసింది. ఇది దేవుని ప్రభుత్వంలో ఒక ప్రణాళిక.
కృప ఉట్టి అనుగ్రహం. మీకు ఇందాక చెప్పిన దాంట్లో సెకండ్ పార్ట్ ఉంది, కృప, ఫేవర్, అనుగ్రహం, కటాక్షం. అదేంటి? ఒకవేళ అట్లాంటి కృప అనుకోండి, యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు కాబట్టి ప్రతి ఒక్కడు ఏమైపోయినట్టు? నీతిమంతుడు అయిపోయినట్టు. ఇది అలాంటి కృప కాదు, ఇది అడ్మినిస్ట్రేషను, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన పథకం. ఈ పథకంలో ఏంటి? నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలా, నీ పాపాన్ని ఒప్పుకోవాలా, అప్పుడు నువ్వు నీతిమంతుడిగా ప్రకటించబడతావు. నువ్వు యేసు ప్రభు యేసు మీద విశ్వాసం ఉంచకపోతే, పాపాలు ఒప్పుకోకపోతే ఇది రాదు. ఇది స్కీము, అర్థమవుతుందా? ఇది స్కీము, ఇది కృపే. కృప ఉట్టి అనుగ్రహం కూడా ఉంటుంది. ప్రతి శరీరం మీద ఆత్మను కుమ్మరిస్తానని రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ. అది కృప, అనుగ్రహం. అది అనుగ్రహం. సేవ అయిన ప్రతి ఒక్కరికి దానికి ఏం చేయాల్సిన పని లేదు. రక్షించబడ్డావా, పరిశుద్ధాత్మని ఫ్రీగా వస్తుంది, అందరికి వచ్చేస్తుంది. కానీ జస్టిఫికేషను అట్లాంటి కృప కాదు. ఇది దేవుని ప్రభుత్వం యొక్క ఏర్పాటు. ఇది ఫ్రీయే, కానీ దీనికి ఏముంటుంది? ఒక కండిషన్ ఉంటుంది. ఆత్మ పొందుకోవడానికి కండిషన్ ఏముంది? ఏమి లేదు. రక్షించబడిన వాళ్ళందరికీ అది అనుగ్రహం. అదొక టైప్ ఆఫ్ కృప. సెకండ్ టైప్ ఆఫ్ కృప ఏందని నేను చెప్పిన కృపలో ఇది థర్డ్ టైప్ ఆఫ్ కృప. ఇది దేవుని ప్రభుత్వంలో ఉన్న స్కీము. యేసు ప్రభువుని మీద విశ్వాసం ఉంచాలా, నా పాపాలను ఒప్పుకోవాలా, అప్పుడు నీతిమంతుడిగా నేను ప్రకటించబడతా. ఇది స్కీమ్. ఒప్పుకోకపోతే, యేసు ప్రభు మీద విశ్వాసం లేకపోతే రాదు. ఇప్పుడు ఇంతకుముందు పెట్టారు కదండి, ఆధార్ కార్డు ఉన్నోళ్ళకే గ్యాస్లో డిస్కౌంట్ ఉంటుంది. అది అడ్మినిస్ట్రేషన్లో ఒక పాలసీ. సో నేనేం చేయాలా? గ్యాస్కి డిస్కౌంట్ తెచ్చుకోవాలంటే ఆధార్ కార్డు సంపాదించుకోవాలా, దాని పేరు మీద బ్యాంకులో ఒక అకౌంట్ తీసుకోవాలా, అప్పుడు నాకేమవుద్ది? డిస్కౌంట్. అందరు ఇదేగా చేసింది. ఇది దేవుని ప్రభుత్వంలో ఒక ప్రణాళిక. కృప ఉట్టి అనుగ్రహం. మీకు ఇందాక చెప్పిన దాంట్లో సెకండ్ పార్ట్ ఉంది, కృప, ఫేవర్, అనుగ్రహం, కటాక్షం. అదేంటి? ఒకవేళ అట్లాంటి కృప అనుకోండి, యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు కాబట్టి ప్రతి ఒక్కడు ఏమైపోయినట్టు? నీతిమంతుడు అయిపోయినట్టు. ఇది అలాంటి కృప కాదు, ఇది అడ్మినిస్ట్రేషను, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన పథకం. ఈ పథకంలో ఏంటి? నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలా, నీ పాపాన్ని ఒప్పుకోవాలా, అప్పుడు నువ్వు నీతిమంతుడిగా ప్రకటించబడతావు. నువ్వు యేసు ప్రభు యేసు మీద విశ్వాసం ఉంచకపోతే, పాపాలు ఒప్పుకోకపోతే ఇది రాదు. ఇది స్కీము, అర్థమవుతుందా? ఇది స్కీము, ఇది కృపే. కృప ఉట్టి అనుగ్రహం కూడా ఉంటుంది. ప్రతి శరీరం మీద ఆత్మను కుమ్మరిస్తానని రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ. అది కృప, అనుగ్రహం. అది అనుగ్రహం. సేవ అయిన ప్రతి ఒక్కరికి దానికి ఏం చేయాల్సిన పని లేదు. రక్షించబడ్డావా, పరిశుద్ధాత్మని ఫ్రీగా వస్తుంది, అందరికి వచ్చేస్తుంది. కానీ జస్టిఫికేషను అట్లాంటి కృప కాదు, ఇది దేవుని ప్రభుత్వం యొక్క ఏర్పాటు. ఇది ఫ్రీయే, కానీ దీనికి ఏముంటుంది? ఒక కండిషన్ ఉంటుంది. ఆత్మ పొందుకోవడానికి కండిషన్ ఏముంది? ఏమి లేదు. రక్షించబడిన వాళ్ళందరికీ అది అనుగ్రహం. అదొక టైప్ ఆఫ్ కృప. సెకండ్ టైప్ ఆఫ్ కృప ఏందని నేను చెప్పిన కృపలో ఇది థర్డ్ టైప్ ఆఫ్ కృప. ఇది దేవుని ప్రభుత్వంలో ఉన్న స్కీము. యేసు ప్రభువుని మీద విశ్వాసం ఉంచాలా, నా పాపాలను ఒప్పుకోవాలా, అప్పుడు నీతిమంతుడిగా నేను ప్రకటించబడతా. ఇది స్కీమ్. ఒప్పుకోకపోతే, యేసు ప్రభు మీద విశ్వాసం లేకపోతే రాదు. ఆయన యందు విశ్వసించు వారు పొందబో ఆత్మ గురించి చెప్పాడని చాలా క్లియర్గా. సో అది అందరికి వస్తుంది. ఇది స్కీమ్. సో కృపలో కూడా తేడా ఉంది, గమనించరా? తేడా ఉంది, గమనించి. ఫ్రీగా వచ్చేదే, కానీ ఒకటేమో ప్రభుత్వం ద్వారా వచ్చే స్కీము, ఒకటి దేవుడు ఉచితంగా అనుగ్రహించే వరం. సో అది స్టడీ చేస్తున్న కొంది మీకు అది అర్థమవుతూ ఉంటుంది. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు?
ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గ్రేస్. చదువుతారు నాన్న? అయితే రోమీయులు 5:15 నుంచి చదవండి నాన్న. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఇది కృపావరమే, కానీ అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. అనేకులకు, కానీ అపరాధం కలిగినట్టు ఇది కలగల. ఒకడు తప్పు చేశాడు, అందరికీ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇది కూడా అందరికి వస్తుంది, కాకపోతే అలాంటి కృప కాదు ఇది. అంటే అలాంటి ఇది కొంచెం వేరు, ఇది కృపది. ఇది ఏమన్నాడు? అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. కృపావరం కలగల. ఇది అట్లా వచ్చేది కాదు, ఇది అందరికి వచ్చేసేది కాదు. మనుషులు ఒకడు చేసాడు తప్పు, మనుషులందరికీ అపరాధం వచ్చేసింది. యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోతే అందరు నీతిమంతులు అయిపోరు, అట్లా కలగలేదు ఇది. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి నా వాళ్ళకి కలుగుద్ది ఇది. సో రెండిట్లో డిఫరెన్స్ ఉంది. అందుకే అపరాధం కలిగినట్లు కృప కలగలేదు అన్నాడు. అర్థమవుతుంది డిఫరెన్స్? ఇది అడ్మినిస్ట్రేషను, దీనికి ఒక కండిషన్ ఉంది. కృప ఫ్రీయే కానీ దీనికి ఒక కండిషన్ ఉంది. దానికి ఏం లేదు, ఆదాము పాపం చేశాడు కాబట్టి అందరికి అది సంక్రమించిపోయింది. దాని మీనింగ్ అది. ఓకే చూడండి, ఏ విధమైన విశ్వాసము మనలని నీతిమంతులుగా ప్రకటించును. సో విశ్వాసములో కూడా 3 రకాలు ఉంటాయి. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసములో మొదటి మెట్టు. ఎక్కడ? ఇది దేని గురించి మాట్లాడుతున్నాను? నేను ప్రస్తుతం సిన్నర్ని, పాపిని. నాకెవరి గురించి తెలుస్తుంది ఇప్పుడు? యేసు ప్రభు గురించి. నేను ఇంకా సిలువకి యువతలు ఉన్నా. సో ఈయన మీద విశ్వాసం ఉంచితే నా మీద ఉన్న ఈ నెపం పోద్ది, నీతి నాకు ఆరోపించబడుతుంది అని నాకు ఇప్పుడు తెలిసింది. తెలిసినప్పుడు నేనేం చేస్తాను? ఈయన మీద విశ్వాసం ఉంచుతా. ఫెయిత్ ఏంటి? ఫెయిత్ చూడండి అక్కడ. ఏంటి ఆ ఫెయిత్? నీతిమంతులుగా చేయు దేవుని యందు నమ్మిక ఉంచుట. అంతే. ఫస్ట్ స్టెప్లో ఫెయిత్ అంటే ఏంటి? ఈయన నా కోసం చచ్చిపోయాడు కాబట్టి అని నేను నమ్మాను కాబట్టి, ఈయన కేవలం చనిపోవడమే కాదు, సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి, సజీవుడిగా ఇప్పుడైనా ఉన్నాడు కాబట్టి, ఈయనని నేను నమ్మితే నా మీద ఈ ఆరోపణ, ఈ నిందబోయి నేను నీతిమంతుడిగా ప్రకటించబడతాను అని యేసు ప్రభు మీద నమ్మకం ఉంచటం ఈ దశలో విశ్వాసం. నేనేమేం తప్పులు చేశానో నా క్రియలతో సంబంధం లేదు, ఈయన చేసిన క్రియ చాలు. నేను చేసిన తప్పులు కాదు, నేను ఏమి చేస్తే నీతిమంతుడిని అవుతాననేది కాదు, క్రియలతో సంబంధం లేదు. ఈయన నా కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, నన్ను బాగు చేసుకుంటాడు, నా క్రియలతో సంబంధం లేదు అని ఈయన మీద నేను నమ్మకం ఉంచడం విశ్వాసం. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫెయిత్. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫెయిత్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫెయిత్లో ఏంటి? మొదటి మెట్టండి ఫెయిత్లో యేసు ప్రభు చేసిన కార్యం మీద నమ్మకం ఉంచి ఆయన నమ్ముకుంటే చాలు, నేను చేసిన పనులతో పని లేదు, నన్ను ఆయన నీతిమంతుడిగా ప్రకటిస్తాడు అని నేను నమ్మటం విశ్వాసం. అంతే విశ్వాసం, అందుకంటే ఏముండదు. ఇది ఎప్పుడు? సిలువ దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు కదా. చూడండి నాన్న, కంటిన్యూ చేయండి. రోమీయులు 4వ అధ్యాయం 3 నుంచి 9 దాకా లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి. ఇది ఫస్ట్ ఫేజ్ అండి అబ్రహాంలో ఉన్న ఫెయిత్. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఏమని నమ్మాడు? అది అతనికి నీతిగా ఎంచబడెను. సింపుల్ గా నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినా. పని చేయువానికి జీతము రుణమే గాని, నేను ఒకవేళ పని చేస్తే నాకు వచ్చేది
జీతం రుణమే కానీ దానమని దానం కాదు. దేవుడు నాకు నీతిని దానంగా ఇవ్వబోతున్నాడు. సో నేనేం పని చేయాల్సిన అవసరం లేదు, నేను దాన్ని ఫ్రీగా పొందుకోవడమే. దానికి నేను చేయాల్సిందేంటి? యేసు చేసిన కార్యాన్ని నేను నమ్మటమే. చదువునా? పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు, పని లేకుండా భక్తిహీనుణ్ణి నీతిమంతుడిగా తీర్చువాని యందు, విశ్వాసముంచువానికి, విశ్వాసం అంటే నమ్మకం ఉంచువాడికి, వాని విశ్వాసము నీతిగా ఆ ఎంచబడుతున్నది. నమ్మకం నీతి అయిపోద్ది. అర్థమవుతుందా? చదువు నేను కంటిన్యూ చేసిన. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచును. క్రియలతో సంబంధం లేకుండా, వీడు చేసిన పనులతో సంబంధం లేకుండా నీతిమంతుడిగా ఎవరిని ఎంచుతాడో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు చెప్పుచున్నాడు. మనుషుడు ధన్యుడు. అర్థమవుతుంది? నా క్రియలతో సంబంధం లేకుండా నన్ను నీతిమంతుడిగా ఎంచుతాడు అని దేవుడిని నమ్మినవాడు ధన్యుడని దావీదు చెబుతున్నాడు. ఇది న్యాయోచితత్వం. దీన్ని జస్టిఫికేషన్ అంటారు. ఇక్కడ ఫెయిత్ కేవలం యేసు ప్రభు మీద నమ్మకం ఉంచటం, నా పనితో సంబంధం లేదు. నేను ఆయన నమ్మితే, ఆయన సిలువ మీద చేసిన కార్యం నిజమని నేను నమ్మితే నేను నీతిమంతుడిగా ఆరోపించబడతాను అని యేసుని కేవలం నమ్మి సిలువ కార్యాన్ని నమ్మటం విశ్వాసం. అప్పుడు ఏమవుతుందంటే నేను నీతిమంతుడిగా ప్రకటించబడతాను. జస్టిఫికేషన్ ఏం చేస్తుంది అంటే క్రైస్తవ జీవితాన్ని, ఇక్కడ దాకా పాప జీవితం, ఇక్కడ నుంచి క్రైస్తవ జీవితం, నీతిమంతుడిగా ఆరోపించి క్రైస్తవ జీవితం స్టార్ట్ చేస్తుంది. ఇది అవ్వకుండా ఎవడు క్రైస్తవుడు కాదు. ఒకవేళ నా కొడుకు పుట్టినా వాడు అట్లా దేవుని దగ్గర ఒప్పుకునేంత వరకు వాడు క్రైస్తవుడు కాదు. మరి నేను పాస్టర్ని కదా, ఆయన క్రిస్టియన్ కదా అంటే క్రైస్తవ జీవితం నీతిమంతుడిగా తీర్చబడిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి విశ్వాసం. ఇది రక్షణ. ఏంటి రక్షణ? మరణం యొక్క పెనాల్టీ నుంచి తప్పించబడతాం. ఇది స్టార్టింగ్, ఫస్ట్ రక్షణ. చూడండి నాన్న, నెక్స్ట్ పాయింట్ చదవండి. దేవుని న్యాయోచితత్వము ఆరోపణతో కూడుకున్న కార్యము. ఇది ఆరోపణతో కూడుకున్న, అంటే నీతిమంతుడిగా చేయడు, నీతి ఆరోపిస్తాడు. అంటే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఇంప్యూటేషన్ అని ఉంది. ఇంగ్లీష్లో ఉన్నవాళ్ళు చూడండి, ఇది కౌంటెడ్ క్రెడిటెడ్ అని ఉంది. ఇంప్యూటేషన్ అంటే అర్థం ఏంటంటే ఇది చట్టపరంగా వాడబడే భాష. టు ascribe or to charge a person with a act of quality because of the conduct of another over whom one has control or for whose acts or conduct one is responsible అని. అంటే అర్థం ఏంటంటే, సపోజ్ నేనేదో తప్పు చేశా, నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు తప్పుడోడి కింద. మా నాన్న చాలా మంచోడు అనుకోండి, మంచి పేరున్న అతను. ఆయన వచ్చి, బాబు నేను జామీన్ ఇస్తున్నాను, నేను చెబుతున్నాను వీడు మంచోడంటే, మా నాన్న యొక్క నా పైన ఉన్న అతను మాటను బట్టి సరే పో అని నన్ను ఏం చేసినట్టు అని, నేను తప్పు చేయలేదని చెప్పట్లా, దాన్ని ఇంప్యూటేషన్ అంటారు. ఆయన మాటను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన చేస్తున్న పనులు బట్టి నన్ను ఏం చేస్తారు? సరే పో అని వదిలేస్తారు. అది నీతి ఆరోపించబడటం. మనం అలా అయ్యాం. మనకంటే సీనియర్ ఎవరు? అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎవరైనా యేసయ్య. యేసు చేసిన కార్యాన్ని బట్టి జైల్లో ఉన్న నన్ను తండ్రి ఏం చేస్తాడంటే సరిపో అన్నాడు. అంటే జైల్లోంచి బయటకు వచ్చాను అంటే నేను కరెక్ట్ అని కాదు, నా తరపున ఎవరు వచ్చారు? యేసు వచ్చి, నేను ఆయన కంటే పెద్దోడిని, నేను ప్రథముణ్ణి, అనేక మంది కుమారులు యేసయ్య జ్యేష్ఠుడు, నేను ప్రథముణ్ణి, నేను ఈ మంచి పని చేశాను, నా పూచి మీద వాడిని సరే పో అని దేవుడు ఏం చేశాడు?
అలా బయటకు వచ్చాం. దాన్ని ఇంప్యూటేషన్ అంటారు. ఇట్ వాజ్ ఇంప్యూటెడ్ టు హిమ్ యాజ్ రైచియస్నెస్ అని. అలా మనం వీఆర్ కౌంటెడ్ ఆర్ క్రెడిటెడ్ టు బి రైచియస్. నీతి కేవలం ఆరోపణ మాత్రమే జరిగింది. ఆ మాట చాలా బాగుంటుంది, ఇంప్యూటేషన్. NIVలో వాడినట్టున్నారు. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ మాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ మాట. ఇంప్యూటేషన్ అంటే అది లీగల్ టర్మ్. అది ఇదంతా అంతే కదా, లాయే కదా. తప్పు చేస్తే శిక్ష చేసి ఇదంతా జ్యుడిషియరీ సిస్టమే కదా. అంతా జడ్జి ఎవరు? తీర్పు చేసి తండ్రి నుంచున్నాడు ఆడ. యేసు వచ్చి ఆయనకంటే పెద్దోడిని, నేను ఈ కార్యం చేశాను, నా మీద నమ్మకం ఉంది కదా, వాడిని తండ్రి దగ్గర యేసు ప్రభు చేసే విజ్ఞాపన కూడా ఏంది? ప్రభా ఇటు చర్చ అయితే నడుపుతున్నాడు కానీ ఈ దగ్గర చాలా ఉన్నాయని చెప్పి తండ్రి ఆలోచిస్తూ ఉంటే అడిగి ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి నా తరపున వేసి ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ కళ్ళు తెరుస్తా. లేకపోతే అది యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం. అది మీరేమనుకుంటారంటే నీతిమంతులు అనుకుంటారు. నాలో నీతి కనిపించదు, కానీ నాకంటే పెద్దోడు ఆయన చేసిన పుణ్యకార్యాన్ని బట్టి నేను తప్పించుకుంటున్నా. అది జస్టిఫికేషన్. మనం అందరం అదే. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఇంకొక తప్పు చేసి మళ్ళీ విడిపించేవాడు ఉన్నాడు అని చెప్పి మళ్ళీ తప్పులు చేయాలన్నా కాదు. ఇంకొకసారి జైల్లోకి రాకుండా నా బుద్ధి సరి చేసుకునే తర్వాత ఉంటుంది. ప్రస్తుతానికి ఏం చేస్తాడు జైల్లో నుంచి? లేదంటే నేను తీర్పులోకి వెళ్ళిపోతా. కోర్టులోకి తీసుకెళ్తారు పోలీసు వాళ్ళని. రేపు పొద్దున కోర్టుకి వెళ్తే శిక్ష ఖాయం. కోర్టుకి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? జామీను మీద బయటికి తీసుకొస్తున్నాడు. ఫైన్ కట్టాలంటే ఏసీ ఏమంటున్నాడంటే నా రక్తంతో కడుతున్నాను అన్న. పుణ్యకార్యం చేశాను, ఫైన్ కట్టాలి కదండి. జామీను రాస్తాం కదా, డబ్బులు వేస్తారు, ఫైన్ వేస్తారు. జామీను కట్టమంటే ఏం కడుతున్నాడు? రక్తాన్ని ఇచ్చి కట్టి ఆయన కార్యాన్ని బట్టి మనకి బ్రతకడానికి ఛాన్స్ వస్తుంది. ఒకసారి కాదు, రోజు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఇది జస్టిఫికేషన్. ఇదే న్యాయోచితత్వం. నా క్రియలను బట్టి కాదు పోలీసు వాడు వదిలిపెట్టింది నన్ను బయటికి. ఎవరి క్రియలను బట్టి? మన అన్నయ్యన ఏసీ క్రియలను బట్టి వదిలిపెట్టారు బయటికి. లేదు, వదిలిపెట్టాడు కాదు. నేను మంచోడు కాదు, మా అన్న మంచోడు కాబట్టి నాకు బయటకు వచ్చా. ఇంకొకసారి ఈ అవకాశాన్ని నేనేం చేయాలా? సద్వినియోగం చేసుకుని ఇంకొకసారి తీర్పులోకి వెళ్ళకుండా నా ప్రవర్తనని నేను మార్చుకోవాలా. అది ప్రతిష్ఠించబడటం, సాంక్టిఫికేషన్. అది సో దీన్ని కంప్లీట్ చేసుకుందాం. చూడండి 7వ పాయింట్ చూడండి. మనము కేవలము ఆరోపింపబడిన నీతి గల వారమే కానీ వాస్తవముగా పాపులమని గ్రహించగలము. యేసు శిలువ మీద ముగించిన కార్యముపై విశ్వాసము ఉంచుట వలన మనము నీతిమంతులముగా ఆరోపించబడుచున్నాము. ఆయన యొక్క బలిదానము మన పాపములను కప్పి మనము దేవునికి నిర్దోషులముగాను దాగులేని వారముగాను కనబడుటకు సహాయము చేయుచున్నది. కనబడటానికి సహాయం చేస్తుంది, కానీ దేవుడు చూస్తే మనల్ని ఏం కనిపిస్తాయి? మనల్ని నీతిమంతుడిగా చూడలా, నీతిమంతుడు లాంటి ఫీలింగ్ ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. దాని మీనింగ్ అది అక్కడ. సో దేవుడికి ఏసీని బట్టి నా మీద తీర్పు తీసుకురావట్లా తండ్రి. ఇట్ ఈస్ నాట్ బికాస్ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ మీ యాజ్ ఎ హోలీ మ్యాన్. నేను పరిశుద్ధుడిగా దేవుడు నన్ను చూడబట్టి నాకు తీర్పు రాకపోవడం కాదు. నాకు ఆయనకి తండ్రికి మధ్యలో ఎవరున్నారు? ఏసీ ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి నేను నీతిమంతుడిగా కనబడకపోయినా నా రోజులు నాకు అవుతున్నాయి. ఆయన్ని బట్టి నన్ను నీతిమంతుడిగా చూస్తున్నాడు. అంతేగాని నన్నుగా దేవుడు చూస్తే
నాలో ఏం కనిపిస్తుంది? పాపమే కనిపిస్తుంది. ఏసీని బట్టి నన్ను చూస్తున్నాడు కాబట్టి నాలో ఏం కనిపిస్తుంది? నీతిమంతుడిగా చూస్తున్నాడు అంతే, కన్సిడర్ చేసి వదిలేస్తున్నాడు. ఏసీని బట్టి. యేసు ప్రభు లేకపోతే కంటిన్యూ చేయనా? ఇట్టి కార్యము సంపూర్ణమైనది గాను సుష్టమైనది గాను ఏకకాలంలో జరుగునదిగా ఉండును. ఇది ఒకేసారి జరుగుతుంది అంటే ఇది ప్రాసెస్ కాదు. సో ఎప్పుడైతే ఏసీ మీద నువ్వు విశ్వాసం ఉంచి నమ్మి నన్ను ఈయన నీతిమంతుడిగా ఆరోపణ చేయగలదు అని మీరు నమ్ముతారో, దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకుంటారో, ఇమ్మీడియట్గా జరిగిపోద్ది. సో ఇది ఏకకాలంలో జరుగుద్ది. దేవుడు ఇది నిజంగానే చేస్తాడు ఆ పని. అంటే సగం కొన్ని పాపాల వరకు కాదు, పాపాలన్నిటిని క్షమించేసి వీడు నీతిమంతుడు అనే ప్రకటన కంప్లీట్గా ఒకేసారి చేస్తాడు. దీని ఫలితాలు ఏంటో చూడండి. పాపం యొక్క జీతం నుండి రక్షణ, ఇది ఫస్ట్ ఫేజు సాల్వేషను. కృపలోకి ప్రవేశము పొందుట, ఇదే కృప. అడ్మినిస్ట్రేషన్ ఉంది సార్. మళ్ళీ క్రిస్టియన్గా దేవుడు మనకిచ్చే కొన్ని అంటే శాంక్టిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది, పరిశుద్ధపరచబడటం జరుగుతుంది. ఈ కృపలోకి ప్రవేశము. దేవునితో సమాధానం పొందుట. దేవునితో సమాధానం అంటే తండ్రి ఉన్నాడు, నేనున్నాను, మా ఇద్దరికి అసలు పడదు, మధ్యలో ఏసీ వచ్చాడు. ఈయన చేసిన కార్యాన్ని బట్టి ఈయన లేకపోతే యుద్ధమే. ఈయన ఉన్నాడు కాబట్టి తండ్రితో సమాధానం వచ్చింది. తండ్రిని తండ్రిగా అడ్రస్ చేయడానికి అవుతుంది. తండ్రితో సమాధానం రావడం వల్ల ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడు మనలో నివసించి వరం పొందుట. మన లోపలికి ఎప్పుడైతే తండ్రితో సమాధానం వస్తుందో, ఎప్పుడైతే పాపి అన్న ఆరోపణ నా మీద నుంచి పోద్దో, అంటే పాపి అన్న ముద్ర పోద్దో, పరిశుద్ధాత్ముడు నా లోపలికి వస్తాడు. ఈయన ఇక్కడ నుంచి అక్కడ రావడానికి కూడా ఎవరు? యోహాను 14:15 నేను తండ్రిని అడుగుతాను, ఆయన మీ దగ్గర ఎల్లప్పుడు ఉండటానికి ఒక ఆదరణకర్తని. ఏసీ రోల్ చూస్తున్నారండి. ప్రతి దాంట్లో ఏసీయే, ప్రతి దాంట్లో ఏసీయే. కృపలోకి ప్రవేశం. కృప ఎవరి ద్వారా వస్తుంది? ఏసీ ద్వారా. పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి జీవిస్తాడు. పరిశుద్ధాత్ముడిని ఎవరు పంపిస్తారు? ఏసీ పంపిస్తాడు. ఈ పాపం అనే సింబల్ తీసేయడానికి కార్యం ఎవరు చేశారు? ఏసీ చేశాడు. సర్వము ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన వల్ల, ఆయన యందు సృజింపబడును. ఎవ్రీథింగ్. ఎటు చూసిన ఏసీయే, ఎటు చూసిన ఏసీయే. ఆ యేసు ప్రభువుకి ఉన్న ఆ ఫుల్నెస్, అది యేసు ప్రభువుకు ఉన్న ఫుల్నెస్. అది ఎటు చూసిన ఏసీయే. ఏది కావాలని ఏసీయే, ఏమి చేయాలని ఏసీయే. యేసు అన్న పేరు లేకపోతే మన దగ్గర ఏమీ లేనట్టే. ఇంకేమొస్తున్నానా? సంపూర్ణ రక్షణ యొక్క నిశ్చయత కలుగుట. అంటే ఒకరోజు నేను ఇదంతా ముగిచ్చేసుకుని సంపూర్ణ రక్షణ నిశ్చయత ఎందుకు వచ్చింది? వాక్యం ఉదకతో స్నానం చేయించేవాళ్ళు ఎవరు? మళ్ళీ యేసయ్య. నా విశ్వాసాన్ని స్టార్ట్ చేసింది ఆయన, దాన్ని ముగించేవాళ్ళు ఎవరు? యేసయ్య. నన్ను పర్ఫెక్ట్ చేసేవాళ్ళు ఎవరు? యేసయ్య. తండ్రి దగ్గర నాకు యాక్సెప్టెన్స్ తీసుకొచ్చేవాళ్ళు ఎవరు? యేసయ్య. నా కోసం స్థలం సిద్ధపరుస్తుంది ఎవరు? యేసయ్య. తీసుకెళ్ళడానికి తిరిగి వస్తుంది ఎవరు? యేసయ్య. వెళ్ళిన తర్వాత ఎవరితో జీవిస్తాను? నా రక్షణ సంపూర్ణమవుతుందనే నిశ్చయత కూడా. ఎందుకు? ఇదే తీసేస్తే, ఇక్కడే టేస్ట్ చేస్తే దేవుడిని, ఇది కూడా ఆయన అబద్ధం ఆటకు నరుడు వంటి వాడు. హీ ఈజ్ నాట్ ఎ మ్యాన్ దట్ హీ షుడ్ లై. ప్రాణమే ఇచ్చాడు, మిగతాది చేయడా నా జీవితంలో అంటే చేస్తాడు. ఆ నిశ్చయత నా హృదయంలోకి వచ్చేస్తుంది. దీని గురించి నా అబద్ధం బాధ ఏంటో చూడండి. నీతిమంతులుగా ప్రకటించబడుటకు మతపరమైన, ఆచారమైన మరియు సత్క్రియల యొక్క ఆవశ్యకత. మనం ఏదో చేయాలి, మంచి పనులు కావచ్చు, మతపరమైనవి కావచ్చు, తెల్లబట్టలు వేసుకోవాలా,
మతపరమైనవి కావచ్చు, ఆచారపరమైనవి కావచ్చు, క్రియలు అవసరం అని. ఏ క్రియతో పని లేదు. యేసు ప్రభు మీద నమ్మకం ఉంటే అది విశ్వాసం. ఫస్ట్ స్టెప్లో చాలు. ఏం చేయాల్సిన పనిలా, ఏమి చేయాల్సిన పనిలా, ఆరోపించబడిన నీతికి బదులు మనము సంపూర్ణముగా నీతిమంతులము అయ్యామని ఇది రెండవది. అంటే కేవలం మనకి బయటికి రావడానికి పర్మిషన్ వచ్చింది అంతే. ఇక మనం కంప్లీట్గా నీతిమంతులం అనుకోవడం మళ్ళీ పొరపాటు. ఇది బయట జరుగుతున్న పెద్ద అబద్ధ బాధ. యేసుప్రభు నీ మీద కోసం చచ్చిపోయాక నువ్వు నీతిమంతుడివే అంటారు. ఆ నీతి కాదు వచ్చింది. దేవుడు నీతిమంతులుగా మనల్ని చేయలా. నీతిమంతులుగా చేసే పని వేరు, నీతి ఆరోపించటం వేరు. ఇది కేవలం నీతి ఆరోపణ మాత్రమే. సో ఎప్పుడైతే యేసు దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను పాపిని, నీ సిలువ కార్యం వల్ల నేను ఆ నా మీద ఉన్న పాపం అన్న లేబుల్ నేను పోగొట్టుకుంటాను, మరణం తప్పిపోద్ది నాకు, నేను ఈ తప్పులు చేశాను క్షమించండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే తీసుకొచ్చి కృపలో నిన్ను నిలబెడతాడు. అది జస్టిఫికేషన్. మనమందరం దీంట్లోంచి వచ్చిన వాళ్ళమే. ఒకవేళ రాకపోతే అడగండి దేవుణ్ణి. ఇది కేవలం నీతి ఆరోపణే. కానీ తప్పు చేసే స్వభావం ఇంకా మనలో నుంచి పోలా. తప్పు యొక్క పనిష్మెంట్ పోయింది, జైలు నుంచి బయటకు వచ్చాం అంతే. తప్పు చేసే స్వభావం ఇంకా నాలో నుంచి పోలా. కానీ ఒకసారి ఆలోచించండి, ఏసీ రోల్ ఎట్లుందో.